మురళి గారు చెప్పండి, తిరుపతిలో హయ్యెస్ట్ నెంబర్ అంటే తిరుపతి జిల్లాలోనో తిరుపతిలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మద్యం షాపులు వచ్చినాయంట. ఇక ఏమిటి ఈ పరిణామం? దీని ఇక మన మిత్రులు చెబుతున్నారు బెల్ట్ షాపులు ఇక విచ్చలవిడిగా వస్తాయని. ఈ పాలసీని సమర్థిస్తారా లేక వ్యతిరేకిస్తారా? సార్ నమస్కారం. నమస్కారం కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి మద్యం విధానం మీద మేము పార్టీగా ఏంది మా అభిప్రాయం అనేది ఇంకా ప్రకటించలేదు, ప్రకటిస్తారు. ఓకే. కానీ గత అనుభవాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే బెల్ట్ షాపులు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ సందర్భంలో మధ్యాంధ్రప్రదేశ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే బూర్జువా పార్టీలు ఏదైనా, అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా ఇతరత్ర అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తే మద్యం అనేది ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. ఇప్పుడు గోపి గారు చెప్పారు, గతంలో ఉన్నటువంటి విధానం చాలా గొప్పగా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి విధానం సమంజసమైనటువంటిదిగా లేదు అని చెప్పి నేను దీంతో ఏకీభావంగా లేను. కారణం ఏమంటే గతంలోనైనా ప్రస్తుతమైనా మద్యం అనేది ఒక ఆదాయ వనరుగా మార్చుకొని దాన్ని ఒక సామాజిక సమస్యగా దృష్టిలో పెట్టుకోకుండా ఆ సమస్య పరిష్కారానికి ఏమి చేయాలన్నటువంటి దాన్ని వదిలేసి అనేక కారణాలు కావచ్చు, అప్పులు పాలైపోవడము లేకపోతే ఇతరత్ర రకరకాల సమస్యలు కారణం కావచ్చు, ఏదైనప్పటికీ మద్యమే ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మారిపోతున్నటువంటి క్రమం ఈ రోజు కాదు. మనము గత అనేక ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి మద్యం వినియోగం అనేది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాధారణ ప్రజానీకంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, పెరుగుతున్నటువంటి ధరలు ఒకవైపున, కొనుగోలు శక్తి లేనటువంటి పరిస్థితి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపున. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఒకరు పనిచేస్తే బతకలేనంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి రోజుల్లో ఇట్లాంటి మద్యానికి బానిసలైపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా మహిళలు కష్టపడి డబ్బులు సంపాదిస్తే బలవంతంగా దౌర్జన్యం చేసి డబ్బులు తీసుకుని వెళ్ళి తాగేసి వచ్చి మళ్ళీ కొట్టే కార్యక్రమాన్ని చూస్తున్నాం. అనేక కుటుంబాల్లో మేము చూస్తుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా కష్టజీవుల్లో పేదల్లో ఇదొక తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. ఇట్లాంటి సమస్యని పరిష్కారం చేయడంలో ఇది ఒక సామాజిక సమస్య, దీన్ని ఏ రకంగా పరిష్కరించాలన్నటువంటి దృష్టి లేదు గతంలో కానీ ఇప్పుడు కానీ. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. అంటే అట్లాగా మీరు జనరల్ గా మాట్లాడుతున్నారు, సంతోషం, బాగానే ఉంది, నాకేం అభ్యంతరం లేదు. అయితే చంద్రబాబు గారు ఎలక్షన్ ప్రచారంలో తమ్ముళ్ళు ఒక పెగ్గేసుకుంటే తప్పే ఉందని ప్రచారం చేశారు కదా, మద్యం తాగండి అని ప్రచారం చేశారు కదా. ఇప్పుడు ఆయన మద్యాన్ని జనావాసాల మధ్య తీసుకొస్తున్నారు. దీన్ని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? మళ్ళీ బెల్ట్ షాపులు వస్తాయనుకుంటున్నారా రావనుకుంటున్నారా? లిక్కర్ సిండికేట్లకి టీడీపీ అధికారంలో ఉన్న వాళ్ళతోటే కదా జనరల్గా వాళ్ళు కలిసేది. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ షాపులు కాబట్టి వాళ్ళు ఎవరు ఆ సిండికేట్లకు అవకాశం లేదని అనుకోవాలి. ఇప్పుడు మరి సిండికేట్లు రాజకీయ నాయకులు కలిసి మళ్ళీ దోచుకోటారా, లేదు అందుబాటులో సరసమైన ధరలకు నిజంగానే అందుబాటులోకి ఉంచుతారా? ఈ పాయింట్ల మీద మీ అభిప్రాయం చెప్పండి దయచేసి. ఏం సార్, ప్రభుత్వం చేతిలో ఉండేటప్పుడు ఏ రకంగా ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోతే ఏ రకంగా ఉంటుంది, మనకు అనేక అనుభవాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయోగం తమ వాళ్ళతో సంతృప్తి పరచుకోవడానికి అనే విషయం మనకు చాలా స్పష్టంగా, నేను అదే కదా చెప్పాను. బూర్జువా పార్టీలు అనుసరించే పద్ధతి ఒక సిండికేట్ గా ఏర్పడడం అనేది ఒక ధోరణి. ఇది వీళ్ళందరూ ఎన్నికల్లో కోటాను కోట్లు డబ్బులు ఖర్చు పెడతారు, ఆ తర్వాత సంపాదన మీద పడతారు. అంత మునుపు ఇసుక మీద అదే జరిగింది. ఇప్పుడు ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక ఏమైనా ఎక్కడైనా దొరుకుతా ఉందా? ఉచిత ఇసుక లేదు. గతంలో ఏ రేటుకి అయితే ఇస్తున్నారో దానికంటే అదనంగా ఈ రోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం ఉచిత ఇసుక ఏమైపోయిందని అడిగితే రవాణా ఛార్జీలు అంటారు, ఇంకేదో ఛార్జీలు అంటారు. మొత్తం మీద ఏంటంటే గతం కంటే దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొని ఉందనేది ఒక్క ఇసుక తింటేనే మనం చూడొచ్చు. దీనికంటే భిన్నంగా మద్యం విధానం ఉంటుందని నేనేం అనుకోవడంలా. గతానికంటే కూడా ఇంకా విచ్చలవిడితనం వస్తుంది, బెల్ట్ షాపులు పెరుగుతాయి, లేకపోతే రకరకాల సమస్యలు వస్తాయి, పేదల్లో ఇబ్బందులు మరింత పెరుగుతాయని దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను ముందుగానే ఊహించి బెల్ట్ షాపులు వస్తాయా రావా అనే విషయం మీద నేను వ్యాఖ్యానించలేను. కానీ ఇట్లాంటి ధోరణులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. అట్లా అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి దయచేసి. ఇప్పుడు జనం ఓట్లేశారు కదా, తమ్ముళ్ళు మీరు సాయంత్రం పూట తాగరా, పెగ్గేసుకుంటే తప్పేంటని చెప్పిన చంద్రబాబు గారికి ఓట్లేశారంటే ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్ చేయమని జనం కోరినట్లు కాదా? మరి జనం తప్పు కూడా లేదంటారా?
జనం మందు మీద ప్రచారం చేస్తే ఓట్లేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనపడి ఉంటుంది బహుశా. నేనైతే అట్లా అనుకోవడం లేదు సార్. కేవలం ఆయన ఏదో సాయంత్రం అయితే మందు వేస్తాం, మీకు తక్కువ ధరకి మేము మందు ఇస్తాం కాబట్టి మాకు ఓట్లు ఏంటంటే పొలమని జనం వచ్చి ఓట్లు వేసారని అనుకోను. జనం ఓట్లు వేయడానికి, ఓడిపోవడానికి లేదా గెలవడానికి ఇది ఒకటే అంశం అని కూడా నేనేం భావించను. రకరకాల సమస్యల్లో ఇదొక అంశం. ఈ అంశంని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉపయోగపెట్టుకున్నాడా లేదనేది కూడా నాకేమంత స్పష్టత లేదు. ఒకటి ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమనంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది ఇది మరింత ఉధృతమవుతుంది, దాంట్లో ఏం సందేహం లేదు. మధ్యాంధ్రప్రదేశ్ గా అవుతుందా లేదా అనేది చూద్దాం మనం ఆచరణలో. కానీ ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పోయిన తర్వాత ఇప్పుడు పెడుతున్నటువంటి సిస్టమ్ కూడా షాపులన్నీ పెంచారు. గతంలో ఉన్న దానికంటే ఎక్కువ షాపులు ఇస్తున్నారు. అదే మాదిరి గీత కార్మికులకి ఇవ్వాల్సింది అదనంగా ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇవి కాకుండా తిరుపతి మినహా మిగిలిన ప్రధానమైనటువంటి కార్పొరేషన్లో మాల్స్ నే పెట్టబోతున్నాం అని చెప్పారు. ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మద్యాన్ని విచ్చలవిడి వినియోగానికి ఎలైట్ షాపులని రాబోతున్నాయి. మరి వాటిలో ఏముంటాయో అదే నాకేం తెలియదు. ఇవన్నీ మాకెప్పుడు ఈ రకమైన వాటితో సంబంధం లేదు కాబట్టి ఏ బ్రాండ్లు వస్తాయి, ఏం పోతాయి, గతంలో ఉన్న బ్రాండ్ ఏంది, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఏ రకంగానూ సమర్థనీయం కానటువంటి విషయాలు. వీటిల్లో అంటే వాళ్ళకి కాదుగా. ఇప్పుడు జనం చంద్రబాబు గారు చెప్పుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది కదా. జనం మేము ఈ పాయింట్ చెబితే ఓట్లు వేశారు, మరి వాళ్ళకి మేము మందు తక్కువ ధరకి సరఫరా చేయాలి కదా, ఇంటింటికి సరఫరా చేయాలి కదా, మిగతా సంగతులు విద్య ఇవన్నీ పక్కన వైద్యం వీటన్నిటిని వాటికి ఓట్లే లేదు కదా జగన్ గారు చేసినప్పుడు అని వాళ్ళు వాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సూపర్ సిక్స్ని పక్కన తోసేసి దీన్ని మాత్రం ముందుకు తీసుకొస్తున్నారు కదా సార్. మద్యం కోసమే ఇప్పుడు ఇంత గెలుపు వస్తుందని తెలుగుదేశం వాళ్ళు ఊహించలేదు. ఇంత దారుణమైన ఓటమి వస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు ఊహించలేదు. ఎన్నో విశ్లేషణలు జరిగినాయి, ఎన్నో సర్వేలు వచ్చినాయి, ఎన్నో ఇదైనాయి. ఇప్పుడు జనము చాలా విషయాల్లో చాలా సీరియస్ గా తీసుకున్నారు. అదొకటే కాదు, మొత్తం ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి గతంలో ఉన్న అనేక సమస్యల్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇది అంచనా ఎవరికి లేదు. ఏమన్నా ఆ విషయంలో నేను కొంత విభేదిస్తాను. దాని మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈవీఎంలు ఎలా మేనేజ్ అయినాయి, మొన్న ఒంగోలు అనుభవం కానీ విజయనగరం అనుభవం కానీ చూసిన తర్వాత నాకు ఆ విషయంలో క్లారిటీ వచ్చింది. దయచేసి ఆ విషయంలో చర్చలోకి వెళ్తే చాలా అవుతుంది. ఈ ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు 2019లో కూడా అదే చర్చ జరిగింది కదా సార్. అట్లా కాదు, అది వేరే చర్చ. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీకు ఈవీఎంల మీద నమ్మకం ఉంటే నేను కూడా మొన్నటిదాకా నమ్మేవాడిని. కానీ ఎప్పుడైతే ఒంగోలులో అట్లా ఇంతవరకు అది మాక్ పాలింగ్ చేస్తామని చెప్పి పనిగట్టుకుని అది చేయకుండా వీవీప్యాట్ స్లిప్పులు అయితే ఎప్పుడైతే లెక్క పెట్టలేదో అప్పుడు నాకు ఆహా ఇది ఖచ్చితంగా మేనేజబుల్ అనేటువంటి అభిప్రాయం వచ్చింది. అయినా దాని జోలికి వద్దులేండి, ఇప్పుడు ఆ ఇష్యూస్ ఫైనల్ గా మద్య నియంత్రణకి మీ పార్టీ పరంగా కానీ మీ పరంగా కానీ ఏం చేస్తారు ఒక మాట చెప్పండి. మీ శివశంకర్ గారు కూడా ఒక్క సెకండ్ నేను చెప్తాను. గతానికి సంబంధించి వ్యాఖ్యానం కాదు. ఇప్పుడు కొమ్మినేని గారు, మీరు ఆంధ్ర రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఒక రకంగా పాత్రికేయుల్లో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలుసు. చాలా ఏళ్ళుగా నేను చూస్తాను. ఇప్పుడు ఇంత మునిపే జడా శ్రావణ్ కుమార్ గారితో ఒక వీడియో మీరు చూపించారు. మీడియా రంగంలో వస్తున్నటువంటి పొరపాటు ధోరణులు, దీన్ని అది మీకు మినహాయింపు అని నేను అనుకోవడం లేదు, లేదా ఇతరులకి మినహాయింపు అని అనుకోవడం. ప్రజా సమస్యల్ని నిష్పక్షపాతంగా డిస్కస్ చేసే ధోరణి కానీ, లేదంటే ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఆ విషయాలను కొన్ని పత్రికలు పూర్తిగా అసలు మాట మాత్రంగా కూడా మాట్లాడలా. కాదు మీరు ఈ మాట అన్నారు కదా, నేను పలానా తప్పు మాట్లాడానని చెప్పండి. ఇందాక నేను మీరు విన్నారో లేదో, మద్య నిషేధం అమలు చేయలేదు అని చెప్పాను తప్ప అయిపోయిందని చెప్పానా? చెప్పలేదు కదా. ఇప్పుడు మీరు మాట్లాడటానికి నేను అభ్యంతరం చెప్పానా? చెప్పలేదు కదా. అందరితోటి నన్ను కూడా పోలిస్తే మీ ఇష్టం, మీ అది విజ్ఞతకు వదిలేస్తున్నాను. కానీ నాకు వీలైనంత మేరకు ఎక్కడ సాధ్యమైనంత వరకు నిష్పక్షపాతంగా వెళ్ళాలి. రెండో వర్షం నేరుగా తప్పు పట్టడం లేదు, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మీకు ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుసు. యాజమాన్యాలు విధానాలు నిర్ణయిస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పొరపాటు పడుతున్నారు. నేను ఒక్క మాట చెబుతాను దయచేసి. నేను ఇక్కడ చేరిన ఇప్పటికి 8 ఏళ్ళు దాటింది. ఒక్కరోజు కూడా అన్న మీరు ఇట్లా చేస్తున్నారే అట్లా చేస్తున్నారే అన్నడూ నన్ను ప్రశ్నించలేదు, అడగను లేదు. నేను ఏ రకంగా చేసుకెళ్ళినా, నేను అవసరమైతే వైసీపీ వాళ్ళని విమర్శించినా, మీరు తప్పు చేస్తున్నారని చెప్పినా కూడా ఎవ్వరు నన్ను
తప్పు పట్టలేదు. కాబట్టి మీరు మీ ఇష్టం, మీరు అనుకోవచ్చు. సహజంగా ఆ మాటకు వస్తే ప్రజాశక్తిలో ఏం జరుగుతుంది అనేది కూడా సిపిఎం పార్టీ కదా, మరి అక్కడ పూర్తిగా అనుకూలంగానే వెళ్తారా లేదా అనేది వేరే విషయం. కానీ నా వరకు నాకైతే పూర్తి స్వేచ్ఛ ఇచ్చారనే సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను తప్పితే నేనేమి మీతోటి విభేదించట్లేదు. ఆ పత్రికలు ఎట్లా రాస్తాయో నేననేది కూడా అదే. బుగ్గన రాజేంద్రనాథ్ గారే మాజీ ఆర్థిక మంత్రి ఏమని చెప్పారు, ఈ రోజు రాష్ట్రంలో ఏ పత్రికను నమ్మలేని పరిస్థితి వచ్చింది, ఏ మీడియాను నమ్మలేని పరిస్థితి వచ్చింది, ఒక ప్రజాశక్తి మాత్రమే స్పష్టంగా ఈ రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి రాజేంద్రనాథ్ గారు చెప్పారు. నేను కాదని అట్లా అని చెప్పి సిపిఎం విధానాలకు వ్యతిరేకంగా రాయమనండి ప్రజాశక్తి. ఇండిపెండెంట్ పత్రికలు కాదు. ఇక్కడ పాయింట్ అంటే నేను ప్రజాశక్తిని తప్పట్లా. ఎస్ మాది ఫలానా అని చెప్పి రాస్తే తప్పు కాదు. కానీ ఇండిపెండెంట్ పత్రికలు అని ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటూ ఆ ముసుగులో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి చేస్తున్న ఘోరమైనటువంటి తప్పుదాలని జనం గమనించాలని మాత్రమే నేను అనేక సందర్భాల్లో చూపించాను కూడా. వాళ్ళు చెప్పినటువంటి అబద్ధం, వాళ్ళు చెప్పిన వాస్తవం, వాళ్ళు చెప్పిన అబద్ధం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కదా. నేననేది కూడా అదే.